ప్రేరణే ఆలంబన కావద్దు. జీవితానికి ప్రేరణ ఒక్కటే ఆలంబన కారాదు. ఉత్సాహంగా ఉన్నప్పుడు అది బాగుందని అనిపిస్తుంది. అయితే దీని ప్రభావం స్వల్పకాలమే. ఈ కారణంగానే చాలామంది వ్యాయామం, ఆహార నియమాలు, కొత్త పనులను ప్రేరణతో చేపట్టినా పూర్తి చేయలేకపోతారు. కాబట్టి శాశ్వత ఇంధనం లాంటి క్రమబద్ధమైన చర్యలే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతాయి. ప్రేరణ లేనప్పుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ హాలీవుడ్ నటుడు. పేదరికం ప్రకృతి సహజంగా వచ్చింది కాదు. మనం నిర్మించుకున్న సంస్థలు, చేసుకున్న చట్టాలే దానికి కారణమవుతున్నాయి. మనం చేతులా చేస్తున్న పాపం అది. చార్లెస్ డార్విన్. అలసటను సాధారణంగా భావించొద్దు. చాలామంది అలసటతో బాధపడుతుంటారు. దీనికి కొన్ని కారణాలు: నాణ్యమైన నిద్ర లేకపోవడం, పోషకాల లోపం, శరీరానికి తగినంత సూర్యరశ్మి తగలకపోవడం. ఈ పరిస్థితులను అధిగమించి శరీర కణాలను ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా అలసటను దూరం చేసుకోవచ్చు. గ్యారీ బ్రెకా జీవశాస్త్రవేత్త. జీతంపై చర్చలో ఎలా వ్యవహరించాలి అని మనం ఆలోచించినట్టయితే, కెరీర్, ఆర్థిక వృద్ధి కోసం ఉద్యోగం మారడం నేటి కాలంలో సాధారణం. ఇటువంటి సందర్భాలలో కొత్త కొలువు జీతం విషయంలో అనుసరించాల్సిన పద్ధతులు: మీరు పొందుతున్న, ఆశిస్తున్న జీతం మొత్తాన్ని పేర్కొనకూడదు. బదులుగా మార్కెట్లో మీకు కనిష్టం నుంచి గరిష్టం వరకు ఎంత దక్కే అవకాశం ఉందో తెలపాలి. ఖర్చులను అధిగమించేందుకు ప్రస్తుతం మీరు పొందుతున్న జీతం సరిపోవడం లేదని, వేతనం పెరుగుదల అవసరమని చెప్పకూడదు. బదులుగా మీ అనుభవం, బాధ్యతలు వివరిస్తూ మార్కెట్లో మీ స్థాయి వారికి దక్కుతున్న ప్యాకేజీని పేర్కొనాలి. సైమన్స్, ఉద్యోగ అన్వేషకుల సలహాదారు. జీవితం 2 రకాలుగా ఉంటుంది. మొదటి దాంట్లో ఎటువంటి ఆసక్తి, ఉత్సాహం, ఉత్తేజం ఉండవు. చివరికి పశ్చాత్తాపం మిగులుతుంది. రెండో దాంట్లో మీరు కోరుకున్న జీవితాన్ని గడపడం, కొత్త విషయాలను అన్వేషించడం, ప్రయోగాలు చేయడం, జీవితంపై సంతృప్తిని పొందడం ఉంటాయి. ఏ రకమైన జీవితం గడపాలనేది మన ఎంపికపై ఆధారపడి ఉంటుంది. బిఎస్ గుప్తా, రచయిత.